ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అడ్డుకోవడానికి సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 చెక్ పోస్టులు పెట్టారు అధికారులు. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కి పంపుతున్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులు చికెన్ తినవద్దని ప్రభుత్వం సూచించింది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ దగ్గర వెటర్నరీ అధికారులు పోలీసులు చెకింగ్స్ చేస్తున్నారు. ఆంధ్ర నుంచి వస్తున్న కోళ్లను బ్యాన్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని తెలిపారు. ఈ నెల 7 నుంచి ఇంతవరకు ఏపీ నుంచి కోళ్ల వాహనాలు తెలంగాణలోకి రాలేదని చెప్పారు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ లేనప్పటికీ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళకి వ్యాధి వస్తున్నది. 7వ తారీఖు నుంచి మేము విఏఎస్ మండల డాక్టర్ గారు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, నేను లైఫ్ స్టాక్ అసిస్టెంట్ నేను నా పేరు శ్రీను, మరొక మా కొలిక్ అయినటువంటి లైఫ్ స్టాక్ అసిస్టెంట్ చిరంజీవి, మీ ముగ్గురు విధులు నిర్వర్తిస్తున్నామండి. ఇప్పటివరకు ఆంధ్ర నుంచి ఇప్పుడు మనకి కోళ్ళ లోడ్ అనేది ఏమీ ఇంతవరకు రాలేదండి. ఫ్లూ కలకలంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అడ్డుకోవడానికి సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 చెక్ పోస్టులు పెట్టారు అధికారులు. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను అధికారులు వెనక్కి పంపుతున్నారు. రాష్ట్రంలో కొన్ని రోజులు చికెన్ తినొద్దని ప్రభుత్వం సూచించింది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.